దలిచెదాను తాముణ్ణి దలిచెదాను తాముణ్ణి దలిచెదాను సరగుణ నా పతి విలువక జని చేరి వస్తినమ్మ సరగుణ నా పతి విలువక జని చేరి వస్తినమ్మ జని చేరి వస్తినమ్మ జని చేరి వస్తినమ్మ పాండోదరి దేవినమ్మ రావణుని భార్యనమ్మ పాండోదరి దేవినమ్మ రావణుని భార్యనమ్మ రావణుని భార్యనమ్మ రావణుని భార్యనమ్మ చిలి ఆ సార్ ఎవరు తల్లి నీవు ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్న వారలు మీరేనా అదొక రావణ రాజేంద్రుడైనా రావణ బ్రహ్మ రావణ రాజేంద్రుని సతీమణివి నీ యొక్క నామము నా యొక్క నామమైన మండోదరి అందురు ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్నావు తల్లి రావణ రాజేంద్రుడి దగ్గరికి నీ యొక్క భర్తలను వద్దకు చిత్తము వేంచేడు తల్లి ఓకే ప్రాణేశ్వరా మీకు ఇదే వందనములు సఖీ మండోదరి చల్లగా వర్ధులము సింహాసనపై కూర్చోము ఉన్నది అక్కడ కపులారా కపివీరులారా అయ్యా అంగల నలుడా నీలుడా జాంబవంతుడా అందరు రాండ్రి ముందుకి పట్టాభిషేకం గావించినని చెరగది కొందగానే పట్టాభిషేకం గావించదానంటివి మరి రాసుడు వచ్చి చరణగది ఉంటే మీరు ఎక్కడ ఏం చేయగలరు? ఆహా సుగ్రీవా, ఆ యొక్క రావణసురుడు వచ్చి శరణగతి పొందినచో నువ్వు ఎక్కడ ఉండదో అని అడుగుతుంటివా? ఆ యొక్క రావణసురుడు వచ్చి శరణగతి పొందినచో విభీషణునికి నేను నా యొక్క అంతఃపురము పట్టం లంకాపురము రావణసూరునికి అయోధ్య సుగ్రీవా రాఘవ రామచంద్ర చెప్పుము. ఆ యొక్క అయోధ్యపురము పట్టాభిషేకం గావించదను. అయితే మీరెక్కడ ఉండగలరు? నేను వైకుంఠానికి ఎగదను. మర్యాదపూర్వకంగా సీతను తెచ్చి ఈమెను లేనిచో యుద్ధానికి సిద్ధం కమ్మని తెలిసిపోయాము కదా అంగదా. అలాగే రాజా అలాగే రాధా రామచంద్ర మీరన్నట్లుగా నేను పోయి ఆ రావణాసురుడికి బుద్ధి చెప్పి వచ్చాను. పోయిరాము. నగరమునకు తరలితి నేను తరలిది నేను రావణ లంక నగరమునకు తరలిది నేను వర్ణగదను జాలములను అదగ చేయక యూరక నేను చాలమునే భరతు చేస్తూ వర్ణగ నేను పల్లిరాను శ్రీరాముల దూతడనే వెడలు చొంటి తగలిది నేను నగరమునకు తరలిది నేను లంకా నగరమునకు తరలిది నేను నగరమునకు తరలిది నేను యోజనములు బాలము పెంచి యోజనములు బాలము పెంచి యోజనములు బాలము పెంచి యోజనములు బాలము పెంచి వెలసిన మధుర బాధా నిలయుడైన భూమి వెలసిన మధుర నిలయుడైన భూమిని వెలసిన మధుర బాధా నిలయుడైన భూమి వెలసిన మధుర నిలయుడైన భూమిని వెలసిన జై శ్రీరామచంద్ర మహారాజ్ కి జై. రావణ పిల్ల కోతి రావణ ఇప్పటికైనా
నేను ఈ భూమిపై కాలు మోపేదని మీ నగర వాసులు ఎవరైనా నా కాలు మెలిపినచో ఇప్పటికైనా సీతను తెచ్చి ఆ శ్రీరాముల వారికి అప్పగించను, లేనిదో నువ్వు మరణం చెందవు. ఒరే ఆ రాముని వచ్చి నా పాదం మీ దగ్గర నాతో నమస్కారం చేసుకోమనురా, ఎవడెవరా నీవు? అలా అనుచుంటివా? నా పాదం మోపుతుంది, మీ నగర వాసులు ఎవరైనా నా కాలు మోపినచో రే పడులారా, వీడేమో పిల్ల కోతి కాలు కూటలు కూర్చున్నాడు, రండిగా. అయ్యా వాడెవడో పిల్ల కోత వచ్చి అయ్యా వాడెవడో పిల్ల కోత వచ్చి కారు కూటలు కూర్చున్నాను, వాడిని వీడిని సముద్రంలో పడేయండిగా. లేవంటూ అంటావా? చిన్నోడా 2 రోజులు పెట్టి లేవంటే బండ కొట్ట. అరే రావణ, నా కాలు పట్టుల కంటే ఆ శ్రీరాముల కాలు పట్టించో నువ్వు మరణం. పట్టు తెచ్చలేదు వాయ్యా వాయ్యా ఏమిరా మేము 4 పట్టినాక నా కాలు గింత చింతాకు మందం కదులుతలేదయ్యా. ఆహా, వారు అంత బలాటిగా నేనే వచ్చి నిన్నవురా. అరే రావణ, నా కాలు పట్టుట కంటే ఆ శ్రీరాముల కాలు పట్టినచో నువ్వు బతికిపోయేదవు. పిల్ల కోతి తిరిగి పంట పారిపోయేవురా. వాయ్యా ఇక గవ్వద్దని చెప్పి మన గ్రామ సర్పంచ్ గారు, అరే జూకరు చాలా రోజులకు వచ్చినామని 13 సంవత్సరాలకు వచ్చినామని 500 రూపాయలు నాకు ఇచ్చిండు. అయితే నేను ఏం చేయమంటావు? ఇక గిట్లా మర్యాద ఉంటది. ఇప్పటికైనా పోయి అల్ల సీతను వాళ్ళకి ఇద్దామని. అయినను సరే, అలాగనే పోయా యొక్క యుద్ధంకు సిద్ధంగా మనం రణబేరుని మోగించము కదా, వెళ్దాము. అలాగే కపులారా, ఆ తక్షణమే లంకపురం యుద్ధంలోకి పోదాం రావణ దగ్గర. సైన్యంతో యుద్ధంలోకి వచ్చినారు, రణబేరు కొట్టిండు. మంచి నాకు ఆడింత భయం అయితే ఇంటిపోతా మంచి. అయ్యా మనం ఏమి తక్కువ ఉన్నాం, మనం యుద్ధబేరు మోగించండి. అయ్యా సరే, ఇప్పుడే కొట్టినా నువ్వు యుద్ధబేరి. అయ్యా మన రాక్షసుల సైన్యం అంతా తయారైన స్వామిగా యుద్ధంలో పోదాం. అలాగే వెళ్దాం, పోదాం దాన్ని. ఎటు పోతున్నారు? వాడు శ్రీరామచంద్రుడు సముద్రం దాడి వచ్చి ఉన్నాయట, వాడు పరిమార్చలకై ఇప్పుడు వెళుచుంటిని. ఆ ప్రాణేశ్వర, ఆ సీతను కొనిపోయి రాముల వారికి అప్పగిస్తాం పద. ఏమే అతను వాక్య పలుకుచుంటివి, నీ 4 2 వచ్చా, నీకు ఇక్కడ పని లేదు, అంతమరకు వెళ్ళు. ఇక ఏం చేస్తావు? రాత పుస్తమట్లకు వచ్చింది పో పురుగు. బుక్ వేసుకో. నా పురంలో చేరుతువా? ఎవరనుకుంటున్నారా? పోరాడగలి విడురారా నరమానవని మధుమే, నరమానవని మధుమీరా, పూరతరం బహునాశరం విధియే, పూరతరం బహునాశరం విధియే, పూరతరం బహునాశరం విధియే, పానరని దూర వచ్చరా, పోరాడగలి విడురారా నరమానవని మధుమీరా, ఈ భూమండలం అంతా గడగడ వణుకుచుండగా కూర మీద బాణం వస్తున్నది చూడురా. ఒరే రాక్షసమా, వారక నిలువరమదీనా నన్ను దూరి పల్కకునైనా, వారక నిలువరమదీనా నన్ను దూరి పల్కకునైనా,
ముందుగా నీ ఎదురుకి కూరమైన బాణం వస్తున్నది చూడు. ఈ బాణంలో నన్ను ఏమి చేయరా? కాలముత్తును బాడు నా దీనం బయటన రాలేదే. కాలముత్తును బాడు నా దీనం బయటన రాలేదే. దీనం బయటన రాలేదే. దీనం బయటన రాలేదే. లంబడలా వచ్చను చూడరా. లంబడలా వచ్చను చూడరా. లంబడలా వచ్చను చూడరా. లంబడలా వచ్చను చూడరా. పాలయను గని ప్రాణము తీసరా. పాలయను గని ప్రాణము చూడరా. పాలయను గని ప్రాణము తీసరా. ఓ నరపశువ నా శూలముసే ఈ భూమండలంలో వరిచి పరగొట్టు వారిని చూడమురా. ఒరే రాక్షసమా ప్రళయముఖ జగములో నీవు విడచదరా నీ గతి ఎవరో. ప్రళయముఖ జగములో నీవు విడచదరా నీ గతి ఎవరో. చాలా తమ్మిద చెద చెద బరబర. చాలా చెద చెద బరబర. ఆర్భాటముతో వచ్చను చూడరా. జగములో నీవు ప్రళయముఖ జగములో నీవు విడచదరా నీ గతి ఎవరో. ఇప్పుడు ఒక నీ ఎదలోకి అగ్ని బాణం వచ్చి చూడను వేసదని చూడను కదా. ఒరే నీ బాణందుకు నేను భయపడలేను కాను. దీనికి ఉపసంహారంలోనే పిడుగులు వచ్చను బలుబలు. పిడుగులు వచ్చను బలుబలు. అరే నారాయణ నీ బాణకు నుంచి శక్తి బాణం వేసుకుని ఈ బాణం నీ తమ్ముడు లక్ష్మణుడు కూలను చూడుము. ఆహా లక్ష్మణ లక్ష్మణ ఎంత కర్మం జరిగాను లక్ష్మణ లక్ష్మణ. ఆహా లక్ష్మణ పుల్ల పుల్ల లక్ష్మణ లక్ష్మణ. ఆహా తమ్ముడా లక్ష్మణ లక్ష్మణ ఎంత కర్మం ఆయన కదా తమ్ముడా లక్ష్మణ లక్ష్మణ. ఏమి చేస్తున్నావు లక్ష్మణ? నా ముద్దు తమ్ముడా లక్ష్మణ నిన్ను ఏమాను. నా ముద్దు తమ్ముడా లక్ష్మణ నీవు నా పూడి భుజమురా సోదరా. నా ముద్దు తమ్ముడా లక్ష్మణ నీవు నా పూడి భుజమురా సోదరా. నా ముద్దు తమ్ముడా లక్ష్మణ నా పూడి భుజమురా సోదరా. నా ముద్దు తమ్ముడా లక్ష్మణ నీవు నా కోడి భుజమురా సోదరా. నా ముద్దు తమ్ముడా లక్ష్మణ ఏమోనంటిర నిన్ను ఎందు కలిగినావు. ఏమోనంటిర నిన్ను ఎందు కలిగినావు. ఏమోనంటిర నిన్ను ఎందు కలిగినావు. ఏమోనంటిర నిన్ను ఎందు కలిగినావు. భూమిపై పవలించ బుద్ధి కలిగినది. నా ముద్దు తమ్ముడా లక్ష్మణ నీవు నా కోడి భుజమురా సోదరా. నా ముద్దు తమ్ముడా లక్ష్మణ ఇక నాకు జానాకి ఎందుకు నేను యుద్ధములు చేయుటెందుకు. ఇక నాకు జానాకి ఎందుకు నేను ఈ యుద్ధములు చేయుటెందుకు. ఇక నాకు జానాకి ఎందుకు. ఒకటా తల్లులు ఎలా అయోధ్య నాకేలా. 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 కాకాటే తముగనే బతికిన బలమేమి. నా ముద్దు తమ్ముడా లక్ష్మణ నీవు నా కోడి భుజమురా సోదరా. నా ముద్దు తమ్ముడా లక్ష్మణ సుగ్రీవాని పట్నము కబులు కూలిగే చాలా కష్టము. సుగ్రీవాని పట్నము కబులు కూలిగే చాలా కష్టము.
పుట్టినప్పుడు తల్లి గట్టిగా విషమును పుట్టినప్పుడు తల్లి గట్టిగా విషమును పెట్టిన తాయి తల్లి కష్టము రాకుండు నా ముద్దు తమ్ముడా లక్ష్మణ నీవు నా తోడి గుణమురా సోదరా నా ముద్దు తమ్ముడా లక్ష్మణ నిజముగా సించను ధర్మ పురుషాన్ని తెమ్మాని తోలెను భూమి జాముగా సించను ధర్మ పురుషాన్ని తెమ్మాని తోలెను భూమి జాముగా సించను నిజముగా సించను ధర్మ పురుషాన్ని తెమ్మాని తోలెను భూమి జాముగా సించను ధర్మపురి స్వామి తెమ్మాని కోరెను భూమి జాముగా సించను ఆ మాట విని నేను అచ్చోటకి ఆ మాట వినేను అచ్చోటగిలిలేదే ఆ మాట విని నేను అచ్చోటకి ఆ మాట వినేను అచ్చోటగిలిలేదే ఆ మాయ జనయుడు ఇంత వరకు మా ముద్దు తమ్ముడా లక్ష్మణ నీవు నా కోడి భుజముడా సోదరా నా ముద్దు తమ్ముడా లక్ష్మణ నా కోడి భుజముడా సోదరా నా ముందు తమ్ముడా లక్ష్మణ నీవు నా కోడి భుజముడా సోదరా నా ముద్దు తమ్ముడా లక్ష్మణ నువ్వు నా కోడి భుజముడా సోదరా లక్ష్మణ 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 ఎంత కర్మమయ లక్ష్మణ లక్ష్మణ మనం ఏనాడు చేసిన పాపము మనకి ఈనాడు అనుభవించవద్దు లక్ష్మణ లక్ష్మణ ఎంత ఘోరం జరిగింది లక్ష్మణ 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 అలనాడు ఆ కైకాదేవి వరం పొందినచో కైక వరం భరతుడికి పట్టాభిషేకం గావించదని కైక జనకుడి దగ్గర ఎలా వాక్యం సంగను అలనాటి నుండి ఇలనాటి వరకు మనకి కష్టం తప్పలేవు కదా సహోదర లక్ష్మణ తండ్రి మాట నిలిపి నేను అరణ్యవాసం వచ్చి ఇన్ని కష్టంలో పడుతుంది కదా సహోదర లక్ష్మణ ఆ యొక్క సీతాదేవిని అతడు దురాత్ముడు రావణుడు సీతాదేవిని కొనిపోయి అలా ఇబ్బంది పడింది అలాగే ఇలా కూడా మాకు నీతోని కూడా ఇలా మనకు కర్మమైన ఆ యొక్క అయోధ్యపురి ప్రజలకు నా ముఖం ఎలా చాటదను నా యొక్క తల్లిలకు నేను ముఖం ఎలా చూపించగలను తమ్ముడా లక్ష్మణ లక్ష్మణ నువ్వు లేని ఈ నా జన్మ ఎందుకు లక్ష్మణ అయోధ్య ఎందుకు నాకు ఈ సీత ఎందుకు అయోధ్య ఎందుకు లక్ష్మణ లక్ష్మణ ఈ యుద్ధం చేయటెందుకు లక్ష్మణ 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 మనకు ఎంత కర్మమైంది కదా లక్ష్మణ ఉన్నారు ఈయనకు సంజీవ పర్వతము కావలేను అది తెచ్చుటకు ఆంజనేయుడు తప్ప ఇతరులకు ఎవరికి సాధ్యము కాని పని దాన్ని సూర్యోదయము కాకముందే తీసుకురావలేను హనుమా ఆంజనేయ ఆంజనేయ ఇటు రమ్ము ఆంజనేయ ఇట్టి చిన్న కార్యమునకు నేను ఇంత చింత చేయవలను స్వామి ఆంజనేయ ఆ సంజీవ యొక్క నీవు తప్ప ఎవరి వలన కాలని ఆ యొక్క విభీషణుడు చెప్పి ఉండను నువ్వు తక్షణమే సంజీవ పర్వతం పోయి సూర్యోదయము కాకముందే నువ్వు తక్షణమే తెచ్చి నా యొక్క సహోదరుని కాపాడవాలని సంజయ్య విభీషణ అది ఎక్కడున్నదో తెలుపము కదా వినుము ఆంజనేయ వినుము అరుణాలయము హిమాచలము యమకూటము అను వేరు వేరు గిరులు కలవు దాన్ని దాటిన తర్వాత సూర్యోదయము గిరులు కలవు ఆ తర్వాత మహోదయ పర్వతము కలదు దానిపైన సంజీవ పర్వతము కలదు తీసుకురమ్ము తక్షణము పోయి లేనిచో లక్ష్మణుడు మతించును అలాగే స్వామి అక్కడ అరుణాలయము ఉత్తర దిక్కున అరుణాలయము ఉత్తర దిక్కున అరుణాలయము ఉత్తర దిక్కున అరుణాలయము ఉత్తర దిక్కున హిమాచలమునే నింపుద దాటిది హిమాచలమునే నింపుద దాటిది హిమాచలమునే నింపుద
నింపుద దాటిది హిమాచలమునే నింపుద దాటిది వృషభాచలము దాటిది నేను 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 హిమాగిరులు నేనగసి దాటిది హిమాగిరులు నేనగసి దాటిది హిమాగిరులు నేనగసి దాటిది హిమాగిరులు నేనగసి దాటిది రవణయాక్ష సముద్రము దాటిది రమణాయ సముద్రము దాటిది రవణయాక్ష సముద్రము దాటిది రమణాయ సముద్రము దాటిది సప్తగిరులను సరగుణ దాటిది సప్తగిరులను సరగుణ దాటిది సప్తగిరులను సరగుణ దాటిది సప్తగిరులను సరగుణ దాటిది భువన చంద్రగిరులను దాటిది భువన చంద్రగిరులను దాటిది భువన చంద్రగిరులను దాటిది భువన చంద్రగిరులను దాటిది సంజీవ పర్వతము చేరితే సంజీవ పర్వతము చేరితే సంజీవ పర్వతము చేరితే సంజీవ పర్వతము చేరితే జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ 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 పటాభి రామ పావన రామ పటాభిరామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ రామచంద్ర ఇది సంజీవి పర్వతము అయినను ఇందులో సంజీవి మొక్క ఏడ ఉన్నదో నాకు తెలియదు కదా రాఘవ రామచంద్ర ఏ చెట్టు చూసినా కానీ ఒకే విధముగా ఉన్నాయి కావున జీవంతో ఉండను నేను ఎట్లా తీసుకుపోగలను స్వామి అయినను ఈ శ్రీరామచంద్రుని ఆజ్ఞ ఉన్నట్లయితే ఈ సంజీవ పర్వతమునే తీసుకుపోయేదని కాక జయ శ్రీరామచంద్ర మహారాజుకి రామ రాఘవ రాజీవలోచన రామ రాఘవ రాజీవలోచన రామ రాఘవ రాజీవలోచన రామ రాఘవ రాజీవలోచన ఏ మారను నీ నామని రథము ఏ మారను నీ నామనిరతను ఏ మారను నీ నామని రథము ఏ మారను నీ నామనిరతను దక్షిణ పర్వతమిష్టడికేనే దక్షిణ పర్వతమిచ్చడికేనే దక్షిణ పర్వతమిష్టడికేనే దక్షిణ పర్వతమిచ్చడికేనే హనుమారాఘవ కన్నుల నిండను హనుమారాఘవ కంటుల నిందర హనుమారాఘవ కన్నుల నిండను హనుమారాఘవ కంటుల నిందరు రాఘవ రామచంద్ర విభీషణ హనుమ నాకు తెలియక ఈ పర్వతమునే లేవ తీసుకొచ్చి ఇందులో సంజీవి ఏది కనుగొనము స్వామి ఆ విధమున నా ఇది సంజీవ పర్వతం రావనా లక్ష్మణ పోకు నీవెటు పొందుగాను నిలువిటు పోకు పోకు నీవెటు పొందుగాను నిలువిటు పోకు పోకు నీవెటు పొందుగాను నిలువిటు పోకు పోకు నీవెటు పొందుగాను నిలువిటు భీకరమౌ బాణములచే బాబుల మొందర కూర్చన భీకరమౌ బాణములే బాగుల చెందిన చూడు భీకరమౌ బాణములచే బాబుల మొందర కూర్చన భీకరమౌ బాణములచే బాగుల చెందిన నీవు పోకు పోకు నీవెటు పొందుగాను నిలువిటు పోకు పోకు నీవెటు పొందుగాను నిలువిటు ధనజాలమైంది చిత్త నేను మూర్ఛలున్నానని గర్వపడుచున్నావా నీ గర్వము నా బాణం చేయంచవరం చూడుమురా నన్ను కూర్చువాడవను గన్నవాణి దళవరా నన్ను కూర్చువాడవని గన్నవాణి దళవరా నన్ను కూర్చువాడవను గన్నవాణి దళవరా నన్ను కూర్చువాడవని గన్నవాణి దళవరా పండించగా నిన్ను కూర్చి మొదలెట్టి మన్నించర నిన్ను నేను మగడేను ఉంచరం ఒరే ఒరే ఇంద్రజిత్త ఒరే నిన్ను జయించజాలను అని పలుకుతుంటివా చావును కాసుకొనురా ధీరుడనని మురువకు ధిక్కరించి పలుకకు ధీరుడనని మురువకు ధిక్కరించి పలుకకు ధీరుడనని మురువకు ధిక్కరించి పలుకకు ధీరుడనని మురువకు ధిక్కరించి పలుకకు మరణమొందించరాను మహిళ బాణమిదుకోవచ్చు మరణమొందించరాను మహిళ బాణమిదుకోవచ్చు మరణమొందించరాను మహిళ బాణమిదుకోవచ్చు మరణమొందించరాను మహిళ బాణమిదుకోవచ్చు ధీరుడనని మురువకు ధిక్కరించి పలుకకు ధీరుడనని మురువకు ధిక్కరించి పలుకకు తిరిగి పంద ధనుజాలమ ఇంద్రజిత్త నువ్వెంతర నా చింత ఎన్ని బాణములకైనా వెచ్చువాడగానురా ఎన్ని బాణములకైనా వెలువబారగానురా ఎన్ని బాణములకైనా వెచ్చువాడగానురా
నీ బాణములకు నేను భయపడేవాడని కాదు, ఎన్ని బాణములకైనా నేను భయపడేవాడని కాదు, నీకు బాణం వేచ చూడము. అవునా? వేసన ఒక బాణము తీసన నీ ప్రాణము, వేసన ఒక బాణము తీసన నీ ప్రాణము, వేసన ఒక బాణము తీసన నీ ప్రాణము, వేసన ఒక బాణము తీసన నీ ప్రాణము. వాసురముగ కల్పగుడి సురక్షి నిన్ను గుర్తు, వాసురముగ కల్పగుడి సురక్షి నిచ్చడం, వాసురముగ కల్పగుడి సురక్షి నిన్ను గుర్తు, వాసురముగ కల్పగుడి సురక్షి నిచ్చడం. ఒరే తనకాలమైంది కదా, నువ్వెంతరా ఇప్పుడే కూర్చోవాలని చూడు. ఇది ఏ బాణం మదమనిగించరా, ఇది ఏ బాణం మదమనిగించరా, మదిలో తలచుక ముదము విడించో, ముదముద విడిచిది మది తలంచుకో, ముదముద విడిచిది మది తలంచుకో. అదమాదము నిన్ను హతమనరించరా, అదమాదము నిన్ను హతమనరించరా, అదమాదము నిన్ను హతమనరించరా, అదమాదము నిన్ను హతమనరించరా. నిక్కము రాఘవ పాదము సాక్షిగా, నిక్కము రాఘవ పాదము సాక్షిగా. అరే ఇట్లా నా బాణము కింద నువ్వెంతరా, నేను నీ తల్లిదండ్రులు కలుసుకో. ఈయన కులంబున నేను జనించి తిని, అరే ఇంద్రజిత్త, ఈయన కులంబున నేను జనించి తిని, రాము తమ్ముడు నైనేను గ్రాలు దేని, అతని పవసేవ విడువక నలురు దేని, ఈ క్షణంబున పడుగాక ఇంద్రజిత్తు. ఒరే పిరికి పందా, చెప్పదని వినుము. నేను ఇన్ని దినముల నుండి నా అన్నగారైన శ్రీరామచంద్రుడి మాట జవదాటక సంచరించుచున్న వాడను. అతని మదిలో తలుచుకొని నేను ఈ బాణం వేస్తే నా బాణం చేత కూల్చువాడవు. శ్రీ రాజా రామచంద్ర మహారాజు వారికి. కుమారా కుమారా, ఎంత పని జరిగిందో చెప్తా, హేళ జరిగిందో చెప్తా కుమారా. ఇంద్రజిత్త నీకు ఇప్పుడు ఈలకు కాలంబు మూడే, ఇంద్రజిత్త నీకు ఇప్పుడు ఈలకు కాలంబు మూడే, ఈలకు కాలంబు మూడే, ఈలకు కాలంబు మూడే. లక్ష్మణుని బాణము సేలావుగ ప్రాణంబు మోయే, లక్ష్మణుని బాణము సేలావుగ ప్రాణంబు మోయే, లావుగ ప్రాణంబు మోయే, లావుగ ప్రాణంబు మోయే. ఇక్కడ ఇంకను నాకు ఎవరు దిక్కు గలవారు, ఇక్కడ ఇంకను నాకు ఎవరు దిక్కు గలవారు, ఎవరు దిక్కు గలవారు, ఎవరు దిక్కు గలవారు. ఇందిరా చనిపుడు నేను ఇతను గుర్తులేర కొడుక, ఇందిరా చనిపుడు నేను ఇతను గుర్తులేర కొడుక, ఇతను గుర్తులేర కొడుక, ఇతను గుర్తులేర కొడుక. రాశిగాను కల్పగుని ఈశుడైన వెర్వ కొడుక, రాశిగాను కల్పగుని ఈశుడైన వెర్వ కొడుక, ఈశుడైన వెర్వ కొడుక, ఈశుడైన వెర్వ కొడుక. బాసురముగా భద్రజల ఈశుని వదిలించు తోడు, బాసుగాను భద్రజల ఈశుని వదిలించు కొడుక, ఈశుని వదిలించు తోడు, ఈశుని వదిలించు తోడు. ఇంద్రజిత్త ఇప్పుడు నీకు ఈలకు కాలంబు మూడే, ఇంద్రజిత్త నీకు ఇప్పుడు ఈలకు కాలంబు మూడే, ఈలకు కాలంబు మూడే, ఈలకు కాలంబు మూడే. ఆ కుమారా, హతమైపోతున్నా కుమారా, నాకు ఇక్కడ ఇంకా ఎవరు దిక్కుగలవారు కుమారా, కుమారా. ఒరే నర పశువా, నిన్ను వదలురా, ఒరే పట్టులారా, నా కుమారుడు ఇంద్రజిత్తుకు దాన సంస్కారం ఏర్పాటు చేయండి. ఒరే నరపశువ, చాటున నిలిచి ఆ వాలిని చంపి, ఆ స్త్రీ ఒక తాతకిని చంపి, ఆ ఒక కోతిని నా వనములకు పంపి, నేను పెంచుకున్న తోటలన్నీ పాడు చేసి ఇదంతా పెద్ద పురుషాస్త్రాన్ని పేలుచుంటివా? శ్రీ నీ ముఖము చెప్పకురా నరాధమా. ఒరే దురంకరి రావణా, దారంబు కడకు కావలి ఉన్న లంకెనిన్, దారంబు కడకు కావలి ఉన్న లంకెనిన్, ముష్టాతము సేతమోదినాను. వనములన్నీ బూడిద పాలుగా వెంచియు దిగి
వచ్చినాడనే నెగసినాడా భవరమనార్చగా నేసుతు నక్షయుని వధించినాడా తోకకు అగ్నిహోత్రుని దల్పగా నేదు పురము దగ్ధము చేసిపోయినాడా అప్పుడొచ్చినది మార్కటంబులే ఇప్పుడొచ్చినది మార్కటంబులే ఆర్యుని మాట మీద అరే రావణ ఏంద్రా కోతి ఇప్పటికైనా తెలుసుకుంటే ఆ కోతుల సామర్థ్యం ఏమిటో ఒరే కోతి ఆ రోజు ద్రోహి విభీషణుడు ఆపకుంటేనా అప్పుడు ఇంత చంద్రాయుడు గొంతు కోసి ఉండేవాడను ఇప్పుడు రంగులు అడుగుతాం నాకు అలా కాదురా ఆనాడు మా యొక్క రాముని శ్రీరామచంద్రుని ఆజ్ఞ అయినట్టయితే నిన్ను అలాగే చంపి సీతను తీసుకుపోయేవాడు ఇప్పుడు ఉండలేదు రాముడి పక్కనే రంగులు అడుగుతాం నాకు అమ్మురా అంజనేయ ఆగుము అంటూ అక్కర్లేని మాటలు మనకెందుకు ఆగుము కదా రే నారాయణ వచనం రే దురంకారి సురక్షయ గరుడ గంగారంలో వరములు పొందిన వాడివని విరమీగుచుంటి నలువను మెప్పించి వరములు పొందిన వాడి విరమీగుచుంటివి 164 యుగములు ఆయి ఉన్నదని వీళ్ళు నిర్ణయించుంటివి ఆ యొక్క 33 దేవతల చరమజ్ఞమని వాగుచుంటివి ఈ యొక్క నరునితో పోరాడి నువ్వు యుద్ధంలోకి రమ్మను అప్పుడు లోకంలోకి చాటింపు కదా ఏ రమ్ములైనా భయపడి వాడని కాదు రమ్ములు యుద్ధములకు నిలుగుతురు బలా చోని బాంధవుల నిలుగుతురు బలా చోని బాంధవులను నిలుగుతురు బలా నా బాణంసే నీ తల మీద పడవేసురా ఏ తెలుగు దానవా పలుకుది మానవా తెలుగు దానవా పలుకుది మానవా తెలుగు దానవా పలుకుది మానవా తెలుగు దానవా పలుకుది మానవా చాలా తమ్ముల తొలగించక జలమానము వచ్చరా జాలస్తము తొలగించక జలమానము వచ్చరా తెలుగు దానవా పలుకుడి కామానరా పలుకుడి కామానరా ఒరే నిరంకరి రావణ నేను ఒక జలమానం నుంచి నన్ను కాపాడుకోను కదా రే నీ జలమానం నన్నేం చేయగలదురా పగలకి చదివి పగలకి చదివి సకల బాణ చెప్పిన పొగలకి సరి సగములు బాణం వేస్తుంటాను ఇక నీవు బతుకజాలవురా పరాగ్రహంకారి సకల బాణంబులను బదిలించడి బలములను సకల బాణంబులను బదిలించడి బలములను జగములోన మన్మగల సర్వస్వము వచ్చరా జగములోన మన్మగల సర్వస్వము వచ్చరా సకల పర్వతములు గడగడలనుకుచుండగా నీ ఎదలోకి సర్పస్థం వచ్చుడో చూడుమురా రే నరపశువ ఏ బాణముకునే భయపడేవాడు కావుగా ఈ బాణం నన్నేం చేయగలవురా కాలదండం ఒరే నారాయణ ఒరే దురంకరి నీపై కాలదండ బాణం వేసుంటుంది ఇక నువ్వు బతకజాలవు చూడురా ఒరే రావణ గట్టులన్నీ మూలగా దిక్కముగా చేసదా గట్టులన్నీ మూలగా దిక్కముగా చేసదా పెట్టుగా పంచము
అధ్యాయం వేస్తున్నాను చూడు కదా. నువ్వు ఎన్ని బాణములు వేసినా నేను మరణించేవాడను కాదు. రేద్దురం కరి ఆహా ఏమి దీనిపై ఎన్ని ప్రాణములు వేసిన వృధా అవుతున్నవే. అయినను పాతాళలంకకు పోయి ఇంకా వరములు గైకొని వచ్చి ఆ తర్వాత వీనితో యుద్ధము చేసేదను. అప్పటి వరకు వీనితో సెలవు పెట్టేదను. ఒరే నరపశువ, యుద్ధముకు 15 రోజుల గడువు, 15 రోజుల గడువు తర్వాత యుద్ధం చేద్దాము. ఒరే దివంకారి పిరికి పంద, ఒక ఆడి శ్రీని అది అప్పగించి నాతో యుద్ధం చేయక 15 రోజుల గడువు అడుగుతుంటివా? చీ నీ ముఖం వెళ్ళుము. నరపశువ, అదే ఆడశ్రీ ఆ వనంలో తిరుగుతుండగా ముక్కు చాలు కోసం ఆడశ్రీ కాదురా, మొహానికి చాపించా వచ్చినది కాదురా. 15 రోజుల తర్వాత వచ్చి చూసుకున్నాం రా. రమ్మురా యుద్ధంలోకి వస్తారా? 15 మళ్ళీ పోతుంది. హోమం చేసి వరములు కైకొని వచ్చాము. పదము వెళ్ళదాము. పార్వతి జగదీశ్వరి పాయి మాం శాంకరే, 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 పాయి మాం శాంకరే, పాయి మాం శాంకరే. నిర్వహించుకారముడు నిఖిల జగదీశ్వరి, నిర్వహించుకారముడు నిఖిల జగదీశ్వరి, నిఖిల జగదీశ్వరి, నిఖిల జగదీశ్వరి. అఖిల లోక లక్ష్మి ఆనంద రూపిణి, అఖిల లోక లక్ష్మి ఆనంద రూపిణి, ఆనంద రూపిణి, ఆనంద రూపిణి. నిఖలముగాను నీవు నాకు సకల వాక్కులివ్వవే, నిఖలముగా నీవు నాకు సకల వాక్కులివ్వవే, సకల వాక్కులివ్వవే, సకల వాక్కులివ్వవే. పార్వతి జగదీశ్వరి పాయి మాం శాంకరే, పార్వతి జగదీశ్వరి పాయి మాం శాంకరే, పాయి మాం శాంకరే, పాయి మాం శాంకరే. ప్రతి మండోదరి కూర్చొమ్ము యాగము ప్రారంభించడము. శివాయ ఓం నమో శివారా. రామచంద్ర, అక్కడ మా అన్నయ్యకు రావణాసురుడు యజ్ఞం చేస్తున్నాడు. కపులను తోలించి ఆ యొక్క యజ్ఞమును భంగము కావించినచో అప్పుడు ఆ రావణాసురుని కడుపులో ఉన్నటువంటి అమృత బాణము తీర్చినచో జయించలేరు. విభీషణ అలాంటివా? కపిలేరా అందరూ జాంబవంతా నల్లనీలం కదా. ఆ యొక్క పాతాల లోకము పోయి పాతాల యొక్క లోకంలో యాగం చేసేవా రావణుని భంగపరిచి రమ్ము కదా. తపస్సు భంగం చేయండి. మండోదరిని మహిమలు గాంచిది, 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 మండోదరిని మహిమలు గాంచిది. ఇందును రావణుని సగరు వెంచిది, ఇందును రావణుని సగరు వెంచిది, ఇందును రావణ కిటదరు వెంచిది, ఇందును రావణ కిటదరు వెంచిది. అందరూ అందరూ నశించిన మేము, అందరూ అందరూ నశించిన మేము, అందరూ అందరూ నశించిన మేము, అందరూ అందరూ నశించిన. బంధుల శాంతము కొరతిరు నేటికి, బంధుల శాంతము కొరతిరు నీవు, బంధుల శాంతము కొరతిరు నేటికి, బంధుల దాగన కొరతిరు నీవు, బంధుల శాంతము కొరతిరు నేటికి, బంధుల దాగన కొరతిరు నీవు. మండోదరిని మహిమలు గాంచిది, మండోదరిని మహిమలు గాంచిది. జయ రామ జానకి రామ, జయ రామ జానకి రామ, రామ అయోధ్య రామ, రామ అయోధ్య రామ, రామ రామ పారం రామ, రామ రామ పారం రామ. జయ రామ జానకి రామ, జయ రామ జానకి రామ. ఓం నమో శివాయ, ఓం నమో శివాయ, ఓం నమో శివాయ, ఓం నమో శివాయ. మండోదరి
అయినా నీ కుమారులందరూ నశించిన నీకు ఇంకా బుద్ధి రాకపోయాను కదా. నేను నీ యజ్ఞంను గుర్తెరిగి వచ్చింది కదా. ఆహా ప్రాణేశ్వర, లెమ్ము లెమ్ము ప్రాణేశ్వర జీవితేశ్వర నాద, 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 ఉమ్మైన ప్రాణ సఖి కోతులకు అప్పజెప్పి, ఉమ్మైన ప్రాణ సఖి కోతులకు అప్పగించి, ఉమ్మైన ప్రాణ సఖి కోతులకు అప్పజెప్పి, ఉమ్మైన ప్రాణ సఖి కోతులకు అప్పజెప్పి, ఓలో నాముని వాలే కూర్చున్న తగున నాద, 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 లెమ్ము లెమ్ము ప్రాణేశ్వర జీవితేశ్వర నాద, లెమ్ము లెమ్ము ప్రాణేశ్వర జీవితేశ్వర నాద. ఆ ప్రాణేశ్వర లెమ్ము, ప్రాణేశ్వర. శంకర పాప భయంకర, సఖి మండోదరి ఏమి జరిగను? ఏమి నా యజ్ఞం భంగం చేసి అయినను నేను చేసి ప్రయత్నాలన్నీ వ్యర్థమవుతుండేను. శంకర పాప భయంకర, ఏమి ఇది? మండోదరి ఎంత పని చేస్తే అయినను సాధించదను, చూసేదను. బదులారా నా సహోదరుడైన కుంభకర్ణుని రావింపుము. అయ్యా, ఇప్పుడు కుంభకర్ణుడు 6 నెలలు తింటాడు, 6 నెలలు వండుకుంటాడు. ఒకసారి వచ్చి మొత్తుకో, పిలువు పిలువు. ఓ కుంభకర్ణ రాజేంద్ర, అక్కడ కాదు, అక్కడ చెవు ఉన్నది, ఆ చెవు కాడ మొత్తుకో. ఆడ కూర్చో, చెవు గక్కంటదా? అరే పెద్దోడా, ఇప్పుడు మనం ఎంత మొత్తుకున్నా లేస్తలేడు. గడ్డపారలతోటి, చెవుళ్ళ ముక్కుల గడ్డపారలతోటి పొడుగుండ్రి గట్టిగా. అదే నా చెవు కిందుకుంటది కొద్దిగా. చిన్నోడా, గడ్డపారలతోటి చెవుళ్ళ ముక్కుల్లో పడిచిన లేస్తలేడు. ఏనుగులతోటి దెక్కియాలి. సరే, ఏనుగులతోటి బంతి కొట్టిన లేస్తలేడు. మనం ఎంత మొత్తుకున్నా లేస్తలేడు. కానీ మన రాక్షసుల కులం లోపల లేవాలంటే మధు మాంసం అయితే లేస్తాడు. అక్కడ గొడ్ల మాంసం ఉన్నది, చెప్పా పట్టుకరాపో. తీసుకొచ్చిండ్రా, ఇదిగో మధు మాంసం వాసన చూపెడితే లేస్తాడు. వాయ్యా వాయ్యా, నీ యొక్క నిద్ర భంగం గావించిన వారు ఎవరు అనుచున్నారా? ఎవరము? మీ యొక్క అన్నయ్య గారి మంత్రులము. అయ్యా, మీ అన్నయ్య రావణ రాజేంద్రుడు నిన్ను అతి త్వరగా తీసుకొని రమ్మన్నాడు. పోదాం. అలాగే వెళ్దాం, పదండి. సరే చిత్తం. ఓం శివ శంకర పాప భయంకర, ఓం శివ శంకర పాప భయంకర, పాలన జయము రాహే శంభో, పాలన జయము రాహే శంభో, పాలన జయము రాహే శంభో, పాలన జయము రాహే శంభో. ఇదే మీకు వందనములు. కుంభకర్ణ సహోదర కుంభకర్ణ చల్లగా వర్ధిల్లుము. అన్న ఎందులోకి పిలిపించినారు? కుంభకర్ణ, శ్రీరామునికి మనకు యుద్ధం కలిగి ఉండను. ఎందులో కన్నయ్యా? ఎందులో కనగా ఒకనాడు మన చెల్లెలకు సుగంధి వనంలో తిరుగుచుండగా దాని ముక్కు చెవులు కోసి అంత ఈనాలుగా చేసిరి. అప్పుడు మన చెల్లెలకు ఇచ్చిన మాట ప్రకారం ఆ సీతను నేను తెచ్చి తిని, దాని వల్ల మనకు యుద్ధం కలిగి ఉన్నది. ఇప్పుడు వెళ్ళి అన్నయ్య శ్రీరామచంద్రుణ్ణి బరిమార్చవలను. ఎంత పొరపాటు చేస్తేవా అన్నయ్య? సీతను తీసుకువచ్చువా? అవును, అదే విధంగా సీతాదేవిని శ్రీరాముల వద్దకు తీసుకుపోయి వారికి అప్పగిస్తాం. పదండి. అన్నయ్య, అలనాడు విభీషణుడు ఇలాగే పలికినాడు, నువ్వు ఇలాగే పలుకుచుంటివి. పోతేనే పొమ్ము, లేదేమి నా గదదండం చేయనా నీ ప్రాణము తీయలేను. ఈ దురాత్మ చేతిలో చచ్చుడే కంటే ఆ పరమాత్మ చేతిలో చచ్చుడే మేలు.
ఆనాడు ఆ విభీషణుడు సంపద వదిలేసి ఇంతవరకు తెచ్చుకుంటుంది. నేను పోతే పొమ్ము లేదే, నేను ప్రాణం తీసేదను. ఈ దురాత్మ చేతిలో చచ్చుడే కంటే పరమాత్మ చేతిలో చచ్చుడే మేలు అన్నయ్య. ఇదే పోయిన యుద్ధం నాకు పోయిరాము ఉరి ఉరి నిరోధములేరే. ఓరి నరోదమా, ఒరే రాక్షస, ఓరి నరోదమా, ఇక కాస్కము యుద్ధము. భీకర రూపుడనైతిని ప్రాకటముగా రామ, భీకర రూపుడనైతిని ప్రాకటముగా రామ, నిన్ను బ్రట్టి దుంతు నా కడ్డెవరు ధరణిలో చీతా కొనరింతును చీమల బడదిన్. ఒరే నరాదమా, చీమల వలే చీమల నలిపి చంపు చూడవాడను. ఇక కాసుకోము. ఒరే రాక్షసమా, ఆ పిరికి పండ ఎక్కడ దాక్కొని నిన్ను పంపినా మళ్ళీ చూడు. ఘనజాతంలో రఘురామ నా తోడ రథమందున ఇక తలుపుల విగి అందునా, ఇక తలుపుల విగినందునా, బాగుగా నా చేత బ్రహ్మాస్త్రం ఓపిడిచి, బాగుగా నా చేత బ్రహ్మాస్త్రం ఓపిడిచి, చరణంన గుల్తును, మరదీరని బట్టి చరణంన గుల్తును. ఒరే రామ, కాసుకోము, నీ పెద్దలో తలుచుకోము. ఒరే రాక్షసమా, ధనుజాతంలో తుంచ మరికొంచి నేను దుర్మోటంగా ధనుజాతంలో తుంచ మరికొంచి నేను దుర్మోటంగా అనుమానం పడి నీవు ఎదిరి అని కగుపోకు, అనుమానం పడి నీవు ఎదిరి అని కగుపోకు. కుంభకర్ణ, రాక్షసులను దుంచడానికే నేను అవతరించిన వాడను కదరా. ఇనవంశ తిలకమ్మ ఇడి చూడమా, అదే రణమందుని రణమందుని ప్రతి ఇడి గంతుమా, నిధులు కనకంగ వక్రం పొడి పొడి కొరి కదా, ఒరే నరోదమా, సప్త సముద్రము నా నోటి మీద గడగడ వణికించువాడను, నిన్ను నా పూరి దంతంలో పొడి పొడి కొరి కదా, నువ్వు కాసుకోము. ఒరే రాక్షసాదమా, పక్షానంతో మిట్లు పడినచ్చు పక్షానంతో మిట్లు పడినచ్చు అక్కడ అంబరాని సముద్ర అంబరాని సముద్ర రంగమ్మ బ్రహ్మాండ మందున ఒరే రాక్షసమా, నీ అనువిధంగా నేను నిన్ను మించవాడని చూడుమురా. నన్ను దురుతలేకుండా నీవెవరు వేగ నిన్నెంచబోదున ధరణెవరు, నన్ను దుంచలేకుండా నీవెవరు వేగ నిన్నెంచలేదు ధరణెవరు, ఒరే నరాదమా, నీ తల్లిదండ్రులకు తలుచుకోము. ఒరే కుంభకర్ణ, సవినయంబుగా ఇందు సమరమున ఆ సమయము నీకు సమరమున ఈ భూమి మోదమున అవతారం ఎత్తిది అసలుల కొరకై, అవతారం ఎత్తిది అసలుల కొరకై అవని కల్పగురి అయ్యచ్చు తెలియము
రీతన్ పాపు సరిగే అమ్ముకు సమరంబునా నిన్ను మోదమ్ము ముంచదమ్మోదమ్మునా ఒరే కుంభకర్ణ నీ కోరికకైనా నీ అవతారం ఎత్తిన వాడను నీ తల్లిదండ్రులను తలుచుకున్నాడయ్యా. నీ బాంచను ఏమిరా అయ్యా, నీ తమ్ముడు గెలిచిండు బాంచను. గెలిచిండా? అవును. మనం సంహరించారా సార్? నీ తమ్ముడు గెలిచిండు. చాలా సంతోషం అయ్యా, నీ బాంచను. నీ తమ్ముడు స్వర్గస్థుడు. అయ్యా ఆగరాదే, నువ్వు ఆగుతలేవు రాజన్న. నీ బాంచను కొద్దిగా ఇటేట్రా. నీ బాంచను గింత నా లెక్క చూడు. బాంచను నేను పోతా. బాంచను ఎటు? నీ బాంచను నా లెక్క చూడు. పోతావా? అయ్యా పంపిస్తాను పైకి నిన్ను కూడా. అయ్యా పై కాదు బాంచను, నేను ఇంటికి పోతా. బాంచను నా లెక్క చూడు. ఎటు లేదు నాదేం వెళ్ళంటే నడువు నువ్వు. అయ్యా మీ యొక్క తమ్ముడైనా కుంభకర్ణ రాజేంద్రుడు హతమయ్యాడు స్వామి. కుంభకర్ణ హతమయ్యాడా? అవును స్వామి. ఏమిరా ఇది? అయినను నేను వెళ్ళేది తమ్మునకు వానికి 15 రోజుల గడువు పెడుతుంది. పిరికి బంద కప్పులతో నా యజ్ఞ భంగం చేశాను. ఇప్పుడు నేనే వెళ్ళను. అయ్యా ఇప్పుడు లాస్ట్ నారాయణమా ధర్మాత్మ పురుషాస్త్రం పలుకుతుంటుంది. నేను యజ్ఞం చేస్తుంటే ఆ కోతలతో భంగం చేయించుతుంది. ఏమి ధర్మం ఇది? మొరంగ తరంగ దుర్దురంగ నిల్వర బలంబురా మొరంగ తరంగ దుర్బలుండ నిల్వర పురంబురా మరంగ నిపుడ రంగ మరమున మరంగ నిపుడ రంగ మరమున దురంబులో నేను హరించు నిక్కము దురంబులో నేను హరించు నిక్కము నా పద్యమేక మురుగుచుంటుంది రమ్ర యుద్ధంలో నరుండవై కావరంబు నా భక్తులుండవే దురంబునా దురుండవని దురంబునా మురంగు బాలని దురంబు దుర్మల మురంగు నిలిచే తరంగు తెలియను మురంగు బాణము దురంబు దుర్మల ఒరే నారాయణ ఒరే రాక్షసాలమా ఇదేనా? ఒరే నారాయణ ఇదేనా బాణం వచ్చినది? కనుగొని దీనివల్ల నీకు బతకదాలేవురా. కసి మసరం కావాలమ్మున బిసాసురమ్మున తురమ్మునా కసి మసరం కావాలమ్మున బిసాసురమ్మున తురమ్మునా విసి కమలసే కసి దిరగం విసి కమలసే కసి దిరగం విసాలే రగా వసు గుర్చదా వసు గుర్చదా కసి మసరం కావాలమ్మున బిసాసురమ్మున తురమ్మునా ఒరే రావణ నా ఒక బాణం నీ 10 శిరములు కింద పడింది అంట. బాణం వదులుతున్నాను, నీ ప్రాణాలు కాపాడుకోను. కింద పడి కూడా మళ్ళీ లేస్తున్నాయి, అతుకుతున్నాయి. వీళ్ళు ఏమి మహిమ ఉండేను? రాఘవ రామచంద్ర, ఆ యొక్క రావణాసురుని కడుపులో ఉన్న అమృత బాండవు తీసినచో ఆయన గతించును. విభీషణ ఇంట్లో దొంగ కాపాడుకున్నావు కదా. పురము చేరి నా మీదిగా మెరుగుచుంటివా? రమ్మురా ఎత్తున్నా
ధరణి అందున గంగపురము నందు వెలిసినాడ ధరణి అందున గంగపురము నందు వెలిసినాడ ధరణి అందున గంగపురము బిరుదుగా బ్రహ్మాస్త్రము చే మరణం బంధించదాను బిరుదుగా బ్రహ్మాస్త్రము చే మరణం బంధించదాను ప్రాణేశ్వరాతమాయి పోయితివా నా ప్రాణేశ్వరాతమాయి పోయితివా ప్రాణేశ్వరాతమాయి పోయితివా నా ప్రాణేశ్వరాతమాయి పోయితివా రాముల బాణం చేరయమాయి పోయితివా రాముల బాణం చేరయముగా పోయితివా దయమాయి పోయితివా దయమాయి పోయితివా ఎంత చెప్పిన గాని వినకపోతి వినాదా ఎంత చెప్పిన గాని వినకపోతి వినాదా వినకపోతి వినాదా వినకపోతి వినాదా ఇల్లు 60 యుగములాయో ఉన్నాదానే ఇల్లు 64 యాలో ఉన్నాదానే ఆయో ఉన్నాదానే ఆయో ఉన్నాదానే జగజగది పడతీవి ఏమి చేతు ప్రాణేశో జగజగది పడతీవి ఏమి చేతు ప్రాణేశ ఏమి చేతు ప్రాణేశో ఏమి చేతు ప్రాణేశ ఇక్కడ కరుణాకు దిక్కు ఎవరు ప్రాణేశో దిక్కు ఎవరు ప్రాణేశ ఇక్కడ కరుణాకు దిక్కు ఎవరు ప్రాణనాద ఇక్కడ గణనాకు దిక్కు ఎవరు ప్రాణనాద తీరు తీరు రుజులెన్నో కోరుతుంటివి నాదా తీరు తీరు రుజులెన్నో కోరుతుంటివి నాదా కోరుతీవి నాదా కోరుతీవి నాదా మళ్ళీ జన్మంటూ కూడు నన్ను పెళ్ళాడు నాదా మళ్ళీ జన్మంటూ నన్ను పెళ్ళాడు నాదా మళ్ళీ జన్మల గూడి నన్ను పెళ్ళాడు నాదా మళ్ళీ జన్మల గూడి మళ్ళీ పెళ్ళాడు నాదా కూడు పెళ్ళాడు నాదా కూడే పెళ్ళాడు నాదా కూడి పెళ్ళాడు నాదా కూడే పెళ్ళాడు నాదా ధరణి శ్రీ కల్పగురి ధరణి శ్రీ కల్పగురి దాముని సాక్షిగా రాజా 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 ఆ ప్రాణేశ్వర అర్థమైపోతివా ఆ రాఘవ రామచంద్ర రాఘవ రామచంద్ర మండోదరి నువ్వు చింతించకు కదా నీకు చిరకాలం ముత్తైదుగా ఉండేది కదా ముత్తైదుగా ఎందుకు